ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కొండవీటి వాగులో చీమల దండు జైత్రయాత్ర గురించి చూద్దామా? అదేంటి కొండవీటి వాగు అంటున్నారు, వాగులో చీమల దండు అంటున్నారు, ఏంటది అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదండి, మన కొండవీటి వాగు ఎక్స్టెన్షన్ పనుల కోసం జేసీబీలు చీమల్లాగా దండు కట్టాయి. అందుకని ఆ టైటిల్ పెట్టాం. టైటిల్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీలాగే వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి ప్లీజ్. కొండవీటి వాగు పనుల్లో మొత్తం ఎన్ని జేసీబీలు పనిచేస్తున్నాయో లెక్కే లేదండి. అన్ని పనిచేస్తున్నాయి. దురదృష్టం కొద్దీ మనకి ఏరియల్ వ్యూ చూపించడానికి డ్రోన్ కెమెరా లేదు గాని ఉండుంటే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు మనం చూసేది కొండవీటి వాగు రిజర్వాయర్ పనులు. ఇది కురగల్లు, పెనుమాక, కృష్ణయ్యపాలెం 3 గ్రామాలకు దగ్గరలో ఉంటుంది. ఈ రిజర్వాయర్ పనులు చాలా కాలంగా జరుగుతున్నాయి. గతంలో ఒక వీడియో కూడా చేశాం. ఇది రిజర్వాయర్ అని అప్పుడు మనకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తే దాదాపు రిజర్వాయర్ ఒక సైడ్ అంతా పూడిక తీయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తోంది అదే. రెండో వైపు పనిలో పెద్ద పెద్ద జేసీబీలు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ట్రక్కు 5 మినిట్స్లో నిండిపోతుంది. అంటే ఎంత స్పీడ్గా తవ్వుతున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పని జరుగుతుందండి. లారీలు క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ తిరుగుతున్నాయి. దాదాపు ఒక 20 ఫీట్ డెప్త్కి తవ్వుతున్నారండి. ఒక సైడ్ నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. ట్రక్కులైతే వెళ్ళేవి వెళ్తున్నాయి, వచ్చేవి వస్తున్నాయి. అదిగో ఆ దూరంగా ఉంది చూసారా, అది అమృత్ యూనివర్సిటీ. ఈ రిజర్వాయర్ పనుల కోసం మొన్నటిదాకా డజనుకు పైగా జేసీబీలు ఉండేవి. ఇప్పుడు ఇంకొంచెం అవతల ఏరియాలో పని ఉంటే అటు వెళ్ళాయంట.
ఇక్కడ ప్రస్తుతం ఒక 6 జేసీబీలు ఉన్నాయి. ఒక 2 మాత్రం అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయిలా ఉంది. మిగతావన్నీ పనిచేస్తున్నాయి. మొన్న మనం చేసిన వీడియో ఇక్కడదేనండి. ఇక్కడంతా మట్టిని తోడేశారు. చూశారు కదా, కనిపిస్తుందా రిజర్వేర్ ఎంత లోతుగా ఉందో? దాదాపు ఒక 20 ఫీట్ల లోతుకు తవ్వారండి. ఇవేమో మొన్న మనం చెప్పుకున్న పిల్లర్స్. ఇది ఒక్కొక్కటి 5 ఫీట్ లెంత్, 5 ఫీట్ విడ్త్ ఉంటుంది. అంత పెద్దవి. ఆ వీడియోలో ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నాను కదా, అప్పుడు షూట్ చేయడం కుదరలేదు. అవి ఇప్పుడు చూద్దాంలేండి. ఒకటి, 2, 3, 4 పిల్లర్స్ అండి ఇవి. ముందుకెళ్తే మరికొన్ని కనిపిస్తాయి. అవి కూడా చూద్దాం. ఆ నీళ్లు ఉన్నాయి కదా, అది కూడా రిజర్వేర్లో భాగమే. కాకపోతే గట్టు కట్టి అక్కడ ఆపేశారు. ఇప్పుడు వాటిని ట్రాక్టర్లతో తోడుతున్నారు. ఇప్పుడు దూరంగా జేసీబీలు కనిపిస్తున్నాయి, చూసారా? అక్కడి నుంచేనండి మనం వచ్చింది. మధ్యలో రోడ్డులాగా ఉంది కదా, అది మట్టిని తోలే ట్రక్కుల రాకపోకలకన్నమాట. మొత్తం 2 వైపులా పూడిక తీసేశాక దాన్ని కూడా తొలగించి రిజర్వేర్ 2 భాగాలను కలిపేస్తారంట. వర్షం వచ్చినప్పుడు వచ్చే నీటిని ఇక్కడ స్టాక్ చేసుకుంటారు. ఇది కూడా నిండిపోయిన తర్వాత కూడా వరద ఆగకపోతే నీటిని దిగువకు ప్రకాశం బ్యారేజీ వైపు వదిలేస్తారు. అక్కడ ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని లిఫ్ట్ చేసి కృష్ణానదిలోకి వదిలేస్తారు. ఆ విధంగా అమరావతికి వరద నీటి వాసన కూడా తగలకుండా చూస్తారు. దట్ ఈజ్ అమరావతి మాస్టర్ ప్లాన్. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ టీం అమరావతి ప్రస్థానం.